ప్రైవేట్ ఆసుపత్రులకు వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దయచేసి ప్రైవేట్ హాస్పిటల్కు ఇలాంటి పెట్టి అనవసరంగా చేయకండి. ఎందుకంటే మీరు సెక్యూరిటీ పెడితే వాడు ఇంకెక్కువ దోచుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మరో 2 స్వర్ణాలు పారా ఒలింపిక్స్లో భారత్కు ఒకే రోజు 7 పథకాలు. జావెలిన్ త్రోలో సుమిత్, బ్యాడ్మింటన్లో నితేష్కు గోల్డ్ మెడల్స్. పారా ఒలింపిక్స్లో భారత్ ఖాతాలోకి ఒకే రోజు 7 పథకాలు వచ్చేరాయి. జావెలిన్ త్రోలో సుమిత్ బంగారు పథకం సాధించాడు. బ్యాడ్మింటన్లో నితేష్ గోల్డ్ మెడల్ గెలుపొందగా సుహాస్ తులసిమతి మురుగేసన్ రజతాలు కైవసం చేసుకున్నారు. అదే కేటగిరీలో మరో భారత క్రీడాకారిణి మనీషా కాంస్యం దక్కించుకుంది. ఆర్చరీలో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ కేటగిరీలో శీతల్ దేవి, రాకేష్ కుమార్ జోడీ కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్లో డిస్కస్ థ్రోయర్ యోగేష్ రాజస్థాని సొంతం చేసుకున్నాడు. సో పారా ఒలింపిక్స్లో భారత్ దూసుకుపోతున్నట్టే కనబడతా ఉంది. చాలా పెద్ద ఎత్తున పథకాలు అయితే మనకు వస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరో 2 స్వర్ణాలు పారా ఒలింపిక్స్లో భారత్కు ఒకే రోజు 7 పథకాలు. జావెలిన్ త్రోలో సుమిత్, బ్యాడ్మింటన్లో నితేష్కు గోల్డ్ మెడల్స్. పారా ఒలింపిక్స్లో భారత్ ఖాతాలోకి ఒకే రోజు 7 పథకాలు వచ్చేరాయి. జావెలిన్ త్రోలో సుమిత్ బంగారు పథకం సాధించాడు. బ్యాడ్మింటన్లో నితేష్ గోల్డ్ మెడల్ గెలుపొందగా సుహాస్ తులసిమతి మురుగేసన్ రజతాలు కైవసం చేసుకున్నారు. అదే కేటగిరీలో మరో భారత క్రీడాకారిణి మనీషా కాంస్యం దక్కించుకుంది. ఆర్చరీలో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ కేటగిరీలో శీతల్ దేవి, రాకేష్ కుమార్ జోడీ కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్లో డిస్కస్ థ్రోయర్ యోగేష్ రాజస్థాని సొంతం చేసుకున్నాడు. సో పారా ఒలింపిక్స్లో భారత్ దూసుకుపోతున్నట్టే కనబడతా ఉంది. చాలా పెద్ద ఎత్తున పథకాలు అయితే మనకు వస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది.